బీజేపీ రెండో జాబితాను ఆ పార్టీ నేతలు ఢిల్లీలో విడుదల చేశారు. 72 మందితో కూడిన సెకండ్ లిస్టును ప్రకటించారు. తెలంగాణలో 6 అభ్యర్థులకు రెండో జాబితాలో చోటు కల్పించారు. ఇక రాష్ట్రంలో 2 లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఖమ్మం, వరంగల్ స్థానాలపై నిర్ణయం తీసుకోలేదు. ఇక రెండో జాబితాలో ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ పేర్లను ఖరారు చేశారు. తొలి జాబితాలో 9 మంది ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించిన విషయం విదితమే. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, బీజేపీ ప్రకటించిన రెండో జాబితాపై నేతల స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఇప్పుడు విడుదల చేసిన దానిలో కొంతమంది ఆశావాహులు అయితే నిరాశకి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు విడుదల చేసిన దాంట్లో ఇంకా 2 ఖమ్మం, వరంగల్ మాత్రం పెండింగ్ లో పెట్టున్నారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే మహబూబ్ నగర్ కి ఏమో డీకే అరుణ, గోమా శ్రీనివాస్ ఇచ్చారు. అలాగే మెదక్ వచ్చేసి మన రఘునందన్ కి ఇచ్చారు. మళ్ళీ ఆదిలాబాద్ గోదం నగేష్, మళ్ళీ నల్గొండ సైదారెడ్డి, ఈ మహబూబ్ నగర్ అజీజ్ సీతారాం, మహబూబాబాద్ అజీజ్ సీతారాం నాయక్, ఈ 6 పేర్లను మాత్రం ఇప్పుడు రిలీజ్ చేశారు. మిగతా వారికి రెండింటికి మాత్రం 8ంటికి 6ంటిని విడుదల చేయడం జరిగింది. ఇంకా 2ంటిని మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం, వరంగల్ కి ఏ అభ్యర్థిని సెలెక్ట్ చేయాలి అనే ఇదిలో మళ్ళీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నాను. థ్యాంక్ యూ మాధవి.